ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయితే మార్కెట్లోకి అయితే వచ్చేసింది. దీన్ని యూజ్ చేసి చాలా ప్లాట్ఫామ్స్ అయితే వచ్చాయన్నమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చాట్ జీపీటీ కూడా వచ్చేసింది. అలాగే కొన్ని ఏఐ టూల్స్ చాలా వచ్చాయన్నమాట. ఏంటంటే కొన్ని ఇమేజెస్ని ఎఫెక్టివ్గా చేయటం, లేదంటే కామిక్ ఎఫెక్ట్ లాగా చేయటం, లేదంటే ఇంకా చాలా 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 రకాల ఎఫెక్ట్స్తో అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి అయితే టూల్స్ చాలా వచ్చాయి. నేను అలాగే కొన్ని రీసెర్చ్ చేస్తూ నాకు ఒక థాట్ అయితే వచ్చింది. ఒక ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని యూజ్ చేసి ఆ ఫోటోతో ఎలా మాట్లాడించాలి అనేది నేనైతే కొంచెం రీసెర్చ్ చేసి కొన్ని వెబ్సైట్స్ టూల్స్ వాడి నేనైతే ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. సో మనము ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే ఒక ఫోటోని మాట్లాడించడం అన్నమాట. అంటే ఫోటో ఎలా మాట్లాడుతుంది, అది కూడా ఓన్ వాయిస్ కూడా చేయొచ్చు. దీంట్లో మనం టెక్స్ట్ నుంచి వాయిస్ ఎలా రికార్డ్ చేయొచ్చు అన్నది కూడా చెప్తాం. ఇదివరకు నేను టెక్స్ట్ టు స్పీచ్ అన్నది ఒక వీడియో చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే పైన కార్డులో వదిలేస్తాను, లేదంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి చూడండి. అలాగే చాట్ జీపీటీ కూడా మీకు ఎవరికైతే ఐడియా ఉండదో నేను దాని మీద కూడా ఒక వీడియో ఇంట్రొడక్షన్ వీడియో అయితే చేశాను. అది కూడా కార్డులో వదులుతాను, డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. వీటికి సంబంధించిన నేను ఏవైతే యూజ్ చేసి చేస్తున్నానో వాటికి సంబంధించిన లింక్స్, అన్ని వెబ్సైట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి చెక్ చేసుకొని మీరైతే ఒకసారి అయితే ప్రయత్నం చేయండి. సో స్కిప్ చేయకుండా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పార్వతీశం, మీరు చూస్తుంది కలమట ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. ఇక ఆలస్యం చేయకుండా స్క్రీన్ పైకి అయితే వెళ్ళిపోదాం. ఫోటోని అయితే రెడీ చేసి పెట్టుకున్నాను అన్నమాట. అలాగే దీనికి నేను ఒక 3 వెబ్సైట్స్ అయితే యూజ్ చేస్తాను. మీకు అవి ఏంటో 1 బై 1 చూపిస్తాను. ఫస్ట్ది చాట్ జీపీటీ అనమాట, openai.com. మీరు దీంట్లో లాగిన్ అయితే అయిపోయింది. గూగుల్ అకౌంట్తో మీరైతే సైన్అప్ అయిపోవచ్చు అన్నమాట. ఇక్కడ వచ్చేసి మీరు ఒక క్వశ్చన్ అయితే మీరు కంటెంట్ రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. మీరు ఏదైతే వాయిస్ ఇవ్వాలనుకుంటున్నారో దానికి ఒక కంటెంట్ అయితే రాసి పెట్టుకోవాలి. దానికోసమని నేను చాట్ జీపీటీ అయితే వాడుతున్నాను. నేను చాట్ జీపీటీలో ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను అన్నమాట. టెల్ అబౌట్ యూట్యూబ్ ఛానల్స్. నేనైతే క్వశ్చన్ అయితే అడిగాను, టెల్ అబౌట్ ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ అని. అది ఎడ్యుకేషనల్ యూట్యూబ్ ఛానల్ కోసం అనేసి ఒక కంటెంట్ అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట. ఈ కంటెంట్ నేను ఇక్కడ వరకు అయితే తీసుకుంటున్నాను అనమాట. తీసుకొని నెక్స్ట్ వచ్చేసి beta.11labs.io. ఓకే, ఈ వెబ్సైట్లోకి వచ్చాను. ఈ వెబ్సైట్లో నేను చాట్ జీపీటీలో వాడిన కంటెంట్ అయితే పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే కొంచెం మోడిఫికేషన్ అయితే చేస్తాను. ఐ యామ్ పార్వతీశం, I am Parvatisham. I am telling about Kalamata Info YouTube channel. ఇలా రాశాను. మిగతా అంతా సేమ్ ఉంటుంది. లాస్ట్కి ఇక్కడ వచ్చేసి థ్యాంక్ యూ అంటాను. ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను. ఇక్కడ ఒక్కసారి ప్లే చేద్దాం. I am Parvatisam.
I am telling about Kalamata Info YouTube channel. Kalamata Info YouTube channel is online resources that provide ఇది వచ్చేసి నేనేం చేస్తానంటే దీన్ని డౌన్లోడ్ అయితే చేసుకుంటాను. డౌన్లోడ్ చేసుకున్నాక నాకు అక్కడైతే డౌన్లోడ్ అయిపోయింది. దీన్ని తీసుకొని ఏం చేస్తానంటే పక్కన పెట్టుకుంటా. ఇక్కడ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి థర్డ్ వన్ వచ్చేసి studio.d-id.com అన్నమాట. ఈ వెబ్సైట్ ఏంటంటే ఒక ఫోటోని అప్లోడ్ చేసి మనం వీడియో దీంట్లోనే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఇది కూడా మీరు ఏం చేస్తారంటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ క్రియేట్ వీడియో అనండి. క్రియేట్ వీడియో అనగానే మీకు ఒక ఫోటో అయితే అడుగుతుంది అనమాట. యాడ్ ఫోటో మీద క్లిక్ చేయంగానే మీకు ఒక ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఇక్కడ సైనప్ అవ్వాలని అడిగింది. ఫస్ట్ అయితే సైనప్ అయితే అయిపోయింది. నేను జీమెయిల్తో సైనప్ అయితే అయిపోతున్నాను. ఇక్కడ క్రియేట్ వీడియో అని క్లిక్ చేయండి. క్రియేట్ వీడియో క్లిక్ చేయంగానే ఇక్కడ వచ్చేసి యాడ్ ఈ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీకు ఫోటో అప్లోడ్ చేయమని అడుగుతుంది. నేను ఇక్కడ ఒక ఫోటో క్రియేట్ చేసుకున్నాను కదా, ఆ ఫోటోనే నేను అప్లోడ్ చేస్తున్నాను. అప్లోడ్ చేసిన తర్వాత ఆ ఫోటో ఇక్కడైతే డిస్ప్లే అయితే అవుతుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఆడియో ఏదైతే ఉందో ఇక్కడ ఆడియోని అప్లోడ్ చేయమని అడుగుతుంది అన్నమాట. ఇక్కడ మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇంతకుముందు మీరు క్రియేట్ చేసిన ఈ ఆడియో ఏదైతే ఉందో ఆడియోని అయితే ఓపెన్ అయితే చేయండి. ఓపెన్ చేయగానే ఇక్కడైతే అప్లోడ్ అయితే అవుతుంది. అప్లోడ్ అయిన తర్వాత మీరు ఒకవేళ వినాలి అనుకుంటే ఇక్కడ వినొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి జనరేట్ వీడియో అని క్లిక్ చేయండి. ఇక్కడ జనరేట్ మీద ఈ బటన్ ఉంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ న్యూ క్రియేటివ్ వీడియో అయితే క్రియేట్ అయితే అవుతుందన్నమాట. ఇక్కడ సక్సెస్ఫుల్గా క్రియేట్ అయితే అయిపోయింది. మీరు దీని మీద అయితే ఒకసారి క్లిక్ ఇవ్వండి. క్లిక్ ఇవ్వగానే మీకు ఒక విండో ఓపెన్ అవుతుంది అన్నమాట. విండో ఓపెన్ అయ్యి I am Parvatisam. I am telling about Kalamata Info YouTube channel. Kalamata Info YouTube channel is online resources. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మీకైతే ఫైల్ అయితే డౌన్లోడ్ అయితే అయిపోతుంది అనమాట. మీరు ఒకసారి లోపలికి వెళ్ళి చూడండి. లోపలికి వెళ్ళి చూసి మీరైతే ఇది ఓపెన్ అయితే చేయండి. న్యూ క్రియేటివ్ వీడియో అని ఏదైతే ఉందో ఈ వీడియోని మీరైతే డబుల్ క్లిక్ చేయండి. I am Parvatisam. I am telling about Kalamata Info YouTube channel. Kalamata Info YouTube channel is online resources. నేనైతే ప్లే చేశాను, ఒకసారి చూడండి. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద పనిచేసి అయితే క్రియేట్ అయితే అయిందనమాట. ఇది ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇన్ఫర్మేటివ్గా ఉంది అనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి. అలాగే డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా ఏ వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీరు నోటిఫికేషన్ ద్వారా చూడగలుగుతారు. మళ్ళీ కంటెంట్ ఉన్న కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.